అంటే ఈవిడెంట్ ఉంది ఇంకో ఆవిడ దగ్గరికి వచ్చారు వీళ్ళు లేపుతున్నారు అనమాట. వస్తే ఆవిడ లోపల నుంచి తూర్పు దిక్కు తెల్లబడడం ఏంటంటే ఇంకా రాత్రే ఉంది కదా అని అక్కడి నుంచి చూసింది ఆవిడ. లోపల నుంచి చూస్తే వీళ్ళందరూ కూడా కృష్ణ గుణానుభవంలో ఉన్నారు కాబట్టి తేజస్సు ఉంది కాబట్టి మీ యొక్క తేజస్సే తూర్పు దిక్కున ఉన్నట్టుగా తెల్లవారినట్టుగా మీకు అనిపిస్తోంది కానీ తెల్లవారలేదుగా లేదమ్మా అంటుంది. అంటే వీళ్ళంటున్నారు అలా కాదమ్మా తెల్లవారింది చూడాలి నువ్వు అని మిక్కుళ్ళ పిళ్ళయ్యడం పోవాలి. అంటే పశువులన్నీ కూడా మేతలు వెళ్తున్నాయి, వాటికి కూడా వాటి పిల్లలు కూడా వెళ్తున్నారు. అలాగే మాతో పాటు కొంతమంది వచ్చారు ఆ వ్రతం చేయడానికి ఆ ప్రదేశానికి చేసుకోవడానికి పెడుతుంటే మేమే ఆపాం. ఉండండి ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు అని చెప్పారు. సో వాళ్ళు కూడా వస్తున్నారు, మీ గుమ్మం బాకిట ముందు నిలబడి ఉన్నాం అని చెప్తున్నారు. పోగిన్నారై పోగామో కాస్తూ ఉన్నాయి, మేము కూడా ఉన్నాం, అందరం కూడా ఉన్నాం. అందుకని బాబా ఎడుందురా లేవాల్సిందమ్మా, నువ్వు నిద్ర లేవాల్సింది, పాడికి పరయకూడదు అని. అంటే పరయణ సాధన గురించి వెళ్తున్నాం కదా మనం, అది సేవించాలంటే అందరం కలిసి వెళ్ళాలి అని చెప్తున్నారు. పొయ్యగా పోదస్తే పేయాడు వారి రోజు. పేయాడులో కూడా చాలా గొప్ప మొదలాడవారిలో మూడో ఆయన అన్నమాట అని చెప్తున్నారు. మావాయి పిడందామై మగరై మాట్య అని. అంటే చానూరం పిల్లలు చంపినవాడి, ఆ మలయోధుని చంపినవాడి మనల్ని ఆదరిస్తాడు. మనం వెళ్ళి ఆయన్ని సందర్శనం చేసుకోవాలి అని చెప్తున్నారు. అంటే దేవాది దేవునై చెందున్నాం. దేవాది దేవుడు అంటే ఆయనేనా? కరెక్టేనా? ఇంకా మరి మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, అంటే బ్రహ్మరుద్రేంద్రాలు కూడా ఆయనే అన్నారు. ఎలా? గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షంలో మనకి కొన్ని వ్యాసుడు మనకి అన్ని అనుగ్రహించండి, మనకు అర్థం కాకపోవచ్చు కానీ పోతనామాచుడు అందించారు కదా. ఎవరిని చేయను తేలుచు జగం ఎవరి లోపల ఎవరిని అదుపు పరమేశ్వరుడు కూడా కారణంగా కూడా అనాది మధ్యలో ఇవ్వబడు సర్వము తానైన వాడేవాడు ఆయన ఆత్మ వాడిని పిలుస్తున్నామని. మరి వీళ్ళందరూ విన్నారు. ఆత్మని కూడా మనకు కాదనుకున్నారు. ఎందుకని అన్ని లక్షణాలు ఉన్నవాడు కావాలి. మన ఆవిడని పిలుస్తున్నాను, అందరినీ పిలుస్తున్నారు కదా. ఎవరైతే నన్ను రక్షించగలడో వాడిని పిలుస్తున్నానని గజేంద్రుడు అన్నాడు కదా. మూల కారణమే కూడా అనాది మధ్యుడేగా కూడా చెప్తున్నాడు. మరి ఆయన్ని కాపాడాలంటే వీళ్ళందరూ కూడా విశ్వమయతు లేని విని నూరుతుంది కదా. వీళ్ళందరూ కూడా విని ఊరుకున్నారు అంతే. ఆ కొటేషన్లో ఇచ్చిన గుణాలు లక్షణాలన్నీ కూడా వీళ్ళు ఎవరికి లేవు కాబట్టి కృష్ణ పరమాత్మ అంటే ఆయన తిమ్మన్నారాయణే వచ్చాడు కదా. అందుకని దేవాది దేవుడు అనడానికి కారణం ఆయన. అది ఒక కింద మనం చాలు ఆ గజేంద్ర మోక్షాన్ని ఇచ్చినాడు కాబట్టి దేవాది దేవుడు అయినా ఆయన్ని మనం సేవించుకోవాలి, మనం వెళ్ళాలి అని. అంటే సరే మరి అందరూ వచ్చేసారంటున్నారు కదా, నా అవసరం లేదు కదా, మీరు వెళ్ళిపోండి, మీరు అందరూ వెళ్ళండి పర్వాలేదు, మీ వద్దు నేను ఏదో ఏదో రామకృష్ణ చాలు. అంటే అలా కాదమ్మా, అందరూ వచ్చేసారంటే నిన్ను విడిచి వెళ్ళిపోవడానికి కాదు, నీతో కలిసి వెళ్దామని వచ్చాము. అందుకని నువ్వు కూడా వస్తే మనందరం కలిసి వెళ్ళి సేవించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆడవాళ్ళని ఎందుకు అంటున్నారంటే ఇక్కడ 10 మంది అయినా ఈ 10 మందితో కూడే వెళ్ళాలి అనే ఒక ముఖ్యోద్దేశం. అంతేగాని దీన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి కాదు. అందరిలోకి ముఖ్యంగా ఎక్కువ లక్షణాలు భగవంతు గుణానుభవం కలిగిందని ఒక్కదానే మా అందరూ అలాంటిగా రాదు కదా. అందుకని ఆవిడ్ని మెచ్చుకుని కూడినట్టుగా కూడి నువ్వు కూడా మాతో రావాల్సిందని చెప్పి ఈవిడ్ని కూడా